హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సెప్టెంబర్ 2, 3 తేదీలో అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కానున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట ప్రాంతాల్లో దాదాపుగా 20 నుంచి 25 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. ఇక విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో కూడా గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, వైజాగ్, విజయనగరం ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లుంటాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సెప్టెంబర్ 3, 4 తేదీలో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.